నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, దానికి వీడియో రిప్లై చేయాలనిపించిందండి. హాయ్ సార్, దిస్ ఇస్ బిందు సార్. నా ఫేస్ నోస్ పైన, చీక్స్ పైన, ఫోర్హెడ్ పైన పిగ్మెంటేషన్ వచ్చిందండి. 5 సంవత్సరాల నుండి స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నాను. ఫేస్ మీద ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. టాబ్లెట్స్ వాడాను. నాన్ వెజ్ తింటే ఎక్కువగా అవుతుంది, ఫేస్ బ్లాక్ అవుతుంది. క్రీమ్ని స్టాప్ చేస్తే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. క్రీమ్స్ లేజర్ ట్రీట్మెంట్ ఎంత అవుతుంది సార్? పీల్స్కి ఎలా అవుతుంది? ఏం చేయాలి, నేను చేయించుకోవాలా అని అడుగుతున్నారండి. బిందు గారు, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది పెట్టడం ఆపాలండి. స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది పెడుతున్నంతసేపు మీకు చర్మంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది, మొత్తం గ్లో ఇలా వచ్చేస్తుంది అనమాట. అసలుకి ఎంత బాగుందో, అసలుకి తెల్లగా అయిపోతున్నాం అని అనుకుంటాం. దాని తర్వాత నెమ్మదిగా లాంగ్ టర్మ్లో మీకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే కొన్ని వారాల తర్వాత మీకు మొటిమల్ అనేది పెరుగుతూ ఉంటుందండి. అలానే చర్మంలో నలుపు అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఆ చర్మంలో కూడా మీకు నలుపు వచ్చింది కూడా బాగా లాంగ్ టర్మ్గా ఉండిపోతుంది అనమాట. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. చాలామందికి ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, నాకు ఒక క్రీమ్ తోటి మొత్తంగా ఇంప్రూవ్మెంట్ రావాలి అనే విధంగా ఉన్న అప్రోచ్ తోటి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే జ్వరం రాగానే ఒకటే బిల్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది కదండి. అలానే మనం ఈ విధంగా క్రీమ్స్ తీసుకొని మనం అడపదడపగా పూసుకుంటే మనకి అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ తగ్గిపోతుందని చాలామంది ఆశిస్తూ ఉంటారండి. ఆ విధంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి నాకు ఒక క్రీమ్ ఇవ్వరా, నాకు ఒక క్రీమ్ వాడుకుంటాను అని అంటారు. దాంతోటే ఈ ఇష్యూస్ వస్తాయి. ఈ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ చర్మం గురించి మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యి ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మేము క్రీమ్స్ కొని సజెస్ట్ చేస్తాం. అవి వాడినాక తర్వాత మీకు చర్మానికి ఏ విధంగా సెట్ అవుతుంది అనేది అర్థం చేసుకొని దానితో పాటు మనం జాగ్రత్తగా చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఒకటి విషయం అండి, నా వీక్షకులు సబ్స్క్రైబర్కి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఆన్లైన్లో షేర్ చేసుకున్నారు. దానితోటే కదా మనకు తెలుస్తుంది అంటే ప్రజల్లో ఎంత ఇబ్బంది ఉందని. ఈ టాపికల్ స్టిరాయిడ్స్ని మా ప్రిస్క్రిప్షన్ తప్ప బయట అలా ఇష్టం ఉన్నట్టుగా అడపదడపగా ఇవ్వకూడదని భారతదేశ ప్రభుత్వం ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. దానికి సుప్రీంకోర్టు కూడా గట్టిగా వత్తాసు పలికింది. కానీ దానికి ఏ విధంగా చేసినా కానీ భారతదేశంలో అన్నీ జరుగుతాయి కదండి. అలానే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉన్నది ఈ స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనమాట. ఈ స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ తోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలోకి బాగా నలుపుగా రావటం, మొటిమల్ అనేటివి రావటం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతున్న ఇష్యూస్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి బాగా మానేసేయాలి. అసలు అడపదడపగా మానేసి మనం ఖచ్చితంగా మనం ఈ విధంగా మనం చూసుకోవాలి, దానికి మాయిశ్చరైజర్ పెట్టాలి అనేది నేను చెప్తానండి. ఫస్ట్ అది మానేయంగానే మీకు ఏమవుతుందంటే చర్మంలో బాగా టైట్నెస్ వచ్చేస్తుంది. అలానే మీకు నలుపు కూడా బాగా పెరిగినట్టుగా అవుతుంది. అలానే చర్మం కందిపోతుందండి. అలానే మీకు చర్మంలో అనేది డ్రైనెస్ అనేది వస్తుంది. మొటిమలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా లేజర్స్ కానీ పీల్స్ కానీ మొదటి 2 నెలల్లో 3 నెలల్లో ఖచ్చితంగా చేయకూడదండి. ఎందుకంటే ఏవి చేసినా కానీ స్కిన్ సెన్సిటివ్గా ఉండటం వల్ల లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇవి కానీ మీకు ఇబ్బంది కలిగించినప్పుడు అప్పుడు వాటితోటి మీకు ఇబ్బంది చాలా నాళ్ళ వరకు ఉంటుందన్నమాట. సో మనకి చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ట్రీట్మెంట్ మనం ఎంతవరకైతే మనం చేయగలుగుతామో మనము ఆ టైంలో మనం స్టార్ట్ చేయాలి, కానీ మధ్యలో మనం స్టార్ట్ చేయకూడదు. లేజర్స్ పీల్స్ అనేది ఈ టైంలో మనం స్టార్ట్ చేయకుండా కొద్దిగా సమయం తీసుకొని చర్మానికి రికవరీ అయినాక మనం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మనకి చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటంటే, చర్మం లోపల మనకి ఏదైతే స్కిన్ మంచిగా సాఫ్ట్ కావాలో దానికి మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది. మాయిశ్చరైజర్ బాగా పనిచేసినప్పుడు మనకి చర్మంలో మంచిగా రిజల్ట్స్ అనేటివి కూడా బాగా సాధ్యమవుతూ ఉంటుంది. ఇప్పుడు నా వీక్షకులు చెప్పారు కదండి, ఇంకొక వీక్షకులు కూడా చెప్పారండి. సీను గారు అని చెప్పేసి ఉన్నారు. తను చెప్పారు, హాయ్ సార్, నేను సీనుని. బెట్నోవేట్ ఆపేశాక మీరు చెప్పినట్టుగా మాయిశ్చరైజర్ యూస్ చేశాను. స్కిన్ డ్యామేజ్ని తగ్గించుకున్నాను, బట్ నా ఫేస్ అంతా బ్లాక్గా అయిపోయింది. ఈ పిగ్మెంటేషన్కి సొల్యూషన్ చెప్పండి సార్ అని. సో చూశారు కదండి. సో మాయిశ్చరైజర్ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి మీరు మాయిశ్చరైజర్ అనేది పెట్టాలండి. సెలీసాఫ్ట్ అనే మాయిశ్చరైజర్ మా దగ్గర దొరుకుతుందండి. మీరు మా నంబర్స్కి ఫోన్ చేసుకొని మీరు అది తెప్పించుకొని మీరు ప్రయత్నం చేయొచ్చండి.
ఈ విధంగా మనం మాయిశ్చరైజర్స్ అవన్నీ తెప్పించుకొని మనం దాన్ని ఖచ్చితంగా మనం వాడుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. సో ఈ విధంగా మనము చర్మం లోపలికి మనకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఈ మాయిశ్చరైజర్స్ తోటి బాగా రికవరీ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ మీరు ప్రతి గంటకొకసారి మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు అండి, మరి నిద్రలో లేచి మీరు పెట్టాల్సిన అవసరం లేదండి. మేలుకు ఉన్నంత వరకు మీరు గంటకొకసారి మీరు పెడుతూ ఉంటే చర్మం అనేది రిపేర్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎవరికైనా కానీ ఫ్రాక్చర్ అయినా కానీ, లేకపోతే జ్వరం అయినా కానీ, లేకపోతే ఎటువంటి ఇబ్బందులైనా అయినప్పుడు సో శరీరంలో మీకు ఏదైతే రికవరీ మెకానిజం ఉందో అది బాగా రికవర్ అవుతుంది. సేమ్ విధంగా చర్మంలో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో చర్మంలో కూడా రికవరీ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మాయిశ్చరైజర్స్ విపరీతంగా వాడినాక అప్పుడు మీకు స్కిన్ ఏదైతే సెటిల్ అవుతుందో, ఇప్పుడు సీను గారు చెప్పారు కదండి, ఆ విధంగా మనకి పిగ్మెంటేషన్ ఉన్నదానికి మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్తాం. వాటికి పీల్స్, లేజర్స్ అనేటివి చేస్తామండి. కొంతమందికి స్పాట్ పీల్స్ ఉంటాయి, కొంతమందికి ఫోర్హెడ్ పీల్స్ ఉంటాయి, కొంతమందికి సెగ్మెంటల్ పీల్స్ ఉంటాయి. అంటే సెగ్మెంటల్ అని అంటే ఓన్లీ కేవలం ఒక సెగ్మెంట్ మాత్రమే చేస్తామన్నమాట. సో ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ పోతుంటే మంచి రిజల్ట్స్ కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే చర్మంలో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఏ విధంగా మనం రిజల్ట్స్ అనేవి సాధించుకోవచ్చు, దానికి ఎటువంటి రికవరీకి మనం మాయిశ్చరైజర్స్ అనేది యూస్ చేయొచ్చు అనే దాని గురించి అని మనకు తెలుసుకున్నామండి. సో ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నా ప్రజలకి, నా వీక్షకులకి, నా సబ్స్క్రైబర్లకి అందరికీ బెనిఫిట్ అవుతుందని ఆశిస్తున్నానండి. దయచేసి మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది వాడకండి. అడపాదడపగా మెడికల్ షాప్లో క్రీమ్స్ తీసుకోవటం కానీ, బ్యూటీ పార్లర్లో క్రీమ్స్ తీసుకోవటం కానీ, ఆ క్రీమ్స్ అవి వాడటంతో మీకు చర్మంలో నలుపు అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, మొటిమలకి బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఏదైనా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవుతే తప్ప మీరు డైరెక్ట్గా వాటిని తీసుకోవాకండి. సో ఇదండి విషయం. మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేసి ఎవరైనా కానీ మీ ఇంట్లో కానీ, మీ చుట్టాలకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, మిత్రులకు కానీ, ఫ్రెండ్స్ కానీ, అమ్మ నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ స్టిరాయిడ్ క్రీమ్ యూస్ చేస్తున్నారంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తప్పకుండా క్రియేట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.